లేదంటే నరకం. ఎంతమంది పేర్లు పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడి ఉన్నావో చూద్దాం రండి. ఈ మనసులందరినీ చెడు మార్గం నడిపి నరకానికి తీసుకొస్తాను. యుగ యుగాలు నరక యాతన మాత్రమే. పాపంలో చెడిపోయిన వారు నా మార్గంలో నడిచి మోసపోయిన వారు మాత్రమే నరకానికి వస్తారు. దేవుని వాక్యం తెలిసిన వారు పరలోకానికి వెళ్తారు. అది నాకు ఇష్టం లేదే. నేను డైరెక్టర్ని. చాలా సినిమాలు చూశాను, చాలా సినిమాలు చేశాను, ఎన్ని షూటింగ్లు వేశాను. నేను సినిమా తీస్తే 100 రోజులు 200 రోజులు ఆడిద్ది మూవీ హాల్లో. ఇదేంటి రెండు షూటింగ్లు ఉన్నాయి, ఒకటి చీకటి ఒకటి వెలుగు. రండి కనుక్కుందాం. మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం లేదంటే నరకం. ఉండండి చూస్తాను. నేను చనిపోయానా? నేను చనిపోలేదు. ఇంపాసిబుల్. లేదు, మీరు చనిపోయారు. మీకు రక్షణ లేదు, రక్షణ పొందుకోలేదు, మారు మనసు లేదు, దేవుణ్ణి తెలుసుకోలేదు. మీ పేరు జీవ గ్రంథంలో లెక్కించబడలేదు. మీరు నరకానికి వెళ్ళండి. నా పేరు మీద చాలా సినిమా రికార్డులు ఉన్నాయి, చూడండి. ఉంటది ఖచ్చితంగా నా పేరు. మీరు ఎన్ని రికార్డులు తీసినా కానీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేదు. మీ పేరు జీవ గ్రంథంలో లేదు. సినిమా డైరెక్టర్ అంటన్నా, ఇది జనాల్ని సినిమా మంచులో ముంచేసినట్ట. ఇది మనం నరకంలో ముంచేస్తాం. ఓ సినిమా యాక్టర్, నరకంలో తీద్దారా? సినిమా షూటింగ్. నీకు ఇంకో సినిమా లేదు, ఒకటే బొమ్మ, అది నరకపు బొమ్మ. రా రా. నేను రాను. ఇదేదో కొత్త గ్రహం లాగుందే. నేను చాలా కనిపెట్టాను, మరి ఇక్కడే కనిపెట్టాలి. బల్బు నుండి అనిబం వరకు, రేడియో నుండి యాపిల్ ఫోన్ వరకు అంతా నేనే కనిపెట్టాను, మరి ఇక్కడే కనిపెట్టాలి. మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. అవునా? నేను చనిపోయానా? మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం లేదంటే నరకం. ఉండండి చూస్తాను. నా పేరు మీద ఎన్నో ఓట్లు ఉన్నాయి, నేను చాలా కనుక్కున్నాను. నా పేరు ఉంటుంది చూడండి. మీరు ఎన్నో కనుక్కొనే ఉండొచ్చు, కానీ నిజ దేవుణ్ణి తెలుసుకోలేకపోయారు. మారు మనసు లేదు, రక్షణ పొందుకోలేదు. మీ పేరు జీవ గ్రంథంలో లేదు. మీరు నరకానికి. నేను వెళ్ళను నరకానికి. నేను వెళ్ళను. సైంటిస్ట్ అంట, నా పెద్ద సైంటిస్ట్ అంట. ఇది చాలా అవార్డులు కనుక్కున్నాంట, చాలా కనిపెట్టినంట. నిజ దేవుని కనుక్కోలేదంట. ఇది నరకానికి తెచ్చేసుకుందాం. ఓ సైంటిస్ట్, నువ్వు నరకంలో కనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి. రా. నేను రాను. అమ్మా మంట. గట్టిగా చేయగొట్టుండ్రా, డబ్బులు బిర్యానీ ఇస్తాను. రెండు పార్టీలు ఉన్నట్టున్నాయే. వేరే ఓట్లు కూడా మనకే అమ్మ, మీ ఓట్లు కూడా మాకే. మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. మీ పేర్లు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం లేదంటే నరకం. ఉండండి చూస్తాను. మీ పేర్లు జీవ గ్రంథంలో లెక్కించబడలేదు. మీరు నరకానికి వెళ్ళండి. నేను చనిపోలేదు. నేను ఎన్నో ఉచిత పథకాలు ఇచ్చాను, ఫ్రీ బస్సులు పెట్టాను, ఆడలకు చీరలు ఇచ్చాను, ఇన్ని స్థలాలు ఇచ్చాను, ఇన్ని చేశాను. నా పేరు చూడండి. మీరు ఎన్ని ఉచిత పథకాలు ఇచ్చినా నిజదేవుని కనుక్కోలేకపోయారు. రక్షణ లేదు, మారు మనసు లేకుండా జీవించారు. మీ పేరు జీవ గ్రంథంలో లేదు. మీరు నరకానికి వెళ్ళండి. లేదు, నేను నిరాహార దీక్ష చేస్తా. ప్రతిపక్షాలు కుట్ర.
నాకు పరలోకం కావాలి, నాకు పరలోకం కావాలి. రాజకీయ నాయకుడు అంటన్నా ఎన్నో పథకాలు ఉచిత పథకాలు ఇచ్చిందంట. వాడు ఎన్ని చేసినా నిజదేవుని తెలుసుకోవాలా అని నరకానికి తెచ్చేసుకుందాం. ఓ రాజకీయ నాయకుడా, నరకంలో యూత్ లీడర్లు చాలా మంది ఉన్నారా, అక్కడ చేద్దాం నిరహార దీక్ష. రా రా మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం, లేదంటే నరకం. ఉండండి చూస్తాను. నేను చనిపోయాను. నేను నిత్య ఉండడానికి ఎన్నో ప్రొడక్ట్స్ వాడేదాన్ని. నాకు చావేది లేదు. నేను అందగతిని. మీరు మీ అందాన్ని, మీ డబ్బును బట్టి గర్వించారు. మీ పేరు జీవ గ్రంథంలో లేదు. రక్షణ లేదు, రక్షణ తీసుకోలేదు, మారు మనసు లేదు, నిజదేవుణ్ణి తెలుసుకోలేదు. మీ పేరు జీవ గ్రంథంలో లేదు. మీరు నరకానికి వెళ్ళండి. భూలోకంలో చాలా పెద్ద అందగత్త అంట. డబ్బుకి అందానికి గర్వించింది. మనం నరకానికి తెచ్చేసుకుందాం. అమ్మో అందగత్తె, నీకంటే అందగత్తెలు చాలా మంది ఉన్నారు నరకంలో. అక్కడ మిస్ నరకం పోటీలు జరుగుతున్నాయిరా. మిస్ నరకం టైటిల్ నీదే. రమ్మరా. అవునా? పోటీలు జరుగుతున్నాయా? అవునమ్మా. టైటిల్ నాదే. మిస్ నరకం టైటిల్ నాదే. రమ్మరా. కేరళలో చిల్లీ చికెన్, పాకిస్తాన్లో చికెన్ పకోడీ, బ్రెజిల్లో బిర్యానీ, దేశం నగర నేను ఎంత విలాసంగా జీవిస్తున్నాను. ప్రపంచంలో నాగర ధనవంతుడు ఎవరూ లేరు. ఇంటికి నా మేనేజర్. మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. నేను నా మేనేజర్ నువ్వెవరమ్మా ఇక్కడికి వచ్చావు? లేదు లేదు, మీరు చనిపోయారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం, లేదంటే నరకం. ఉండండి చూస్తాను. పేరా గ్రంథమా? నా పేరు జీవ గ్రంథంలో వచ్చింది. లేకపోతే రాయ్ ఎంత కావాలో చెప్పండి. రూపాయలు ఎంత కావాలో చెప్పండి ఇస్తాను. డబ్బుంటే జీవ గ్రంథంలో మీ పేరు ఉండదు. దేవుణ్ణి తెలుసుకోలేదు. దేవుని తెలుసుకున్నారా? నేనే దేవుణ్ణి. చాలా మందికి సాయం చేశాను. నన్ను దేవుడు అంటారు. ఈ భూమి మీద నేనేం చెప్పిన ఎట్టాగే జరిపోయింది. భూమి మీద జరగవచ్చు, కానీ ఇక్కడ కాదు. మీ పేరు జీవ గ్రంథంలో లేదు. మీరు నరకానికి వెళ్ళండి. నా ధనవంతుడు అంట. నా భూలోకంలో చాలా పెద్ద ధనవంతుడు అంట. భూలోకంలో ఇన్నే దేవుడు అంటాడంట. కానీ అడిగి తెలియదేమో ధనవంతులకి పరలోకం లేదని, ప్రవేశం లేదని. ఇన్ని నరకానికి తెచ్చేసుకున్నాం. ఓ ధనవంతుడా, నరకంలో డీలక్స్ రూమ్లు, లగ్జరీ రూమ్లు, ఏసీ రూమ్లు అన్నీ ఉన్నాయరా. రారా. రాను. సరే, క్రిస్మస్ పండుగ బాగా చేయాలరా. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బాగా చేయాలరా. సరే పక్క చర్చిలో పెద్ద స్టార్ పెట్టారన్నా. దానికన్నా పెద్ద స్టార్ పెట్టాలన్నా మనం. అన్న పక్క చర్చిలో వాళ్ళు చర్చి మొత్తం డెకరేషన్ చేశారన్నా. మన పిడుగురాలు మొత్తం డెకరేషన్ చేయాలన్నా.
అన్న పక్క చర్చ వాళ్ళు క్రాకర్స్ ఎన్నో పేల్చారా, మనం దానికన్నా ఎక్కువ పేల్చుదాం అన్న క్రాకర్స్. ఏంటి డాడీ ఎక్కడికి వచ్చాం మనం? ఎవరిని రాస్తా? మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. అవునా, మేము చనిపోయాము. లేదే, క్రిస్మస్ పండుగ బాగా చేయాలి. స్టార్స్, లైటింగ్స్, సౌండ్, డీజేలు అన్ని పెట్టాలి. మీరు ఎవరైనా అట్లా అండి? లేదు లేదు, మీరు చనిపోయారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం, లేదంటే నరకం. ఉండండి, చూస్తాను. మీ పేరు జీవ గ్రంథంలో లేదు, మీరు నరకానికి వెళ్ళండి. చర్చి యూత్ అంటన్నా, పేరుకే చర్చి యూత్, కానీ ఈ సంవత్సరంలో 3 సార్లే వచ్చే చర్చికి. ఈ క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కానీ తెచ్చేస్తున్నాం. అవునరా, ఓ యూత్, నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, మీరు లోకాన్ని ఫాలో అవుతున్నారు. రండి రండి. నేనేంటి ఇక్కడికి వచ్చాను? చర్చికి వెళ్ళాలి, టైం అవుతుంది. మీరు చనిపోయి ఇక్కడికి వచ్చారు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంటే పరలోకం, లేదంటే నరకం. ఉండండి, చూస్తాను. సరే, నేను భూమి మీద జీవించినప్పుడే నా పాపాలను ఒప్పేసుకున్నాను. దేవుడు నన్ను క్షమించుంటాడు, తప్పకుండా నా పేరు రాసుంటాడు. మీ పేరు జీవ గ్రంథంలో ఉంది, మీకు పరలోక ప్రవేశం ఉంది. మిమ్మల్ని బట్టి దేవుడు సంతోషించాడు. అవునా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మీరు పరలోక ప్రవేశం ఉంది, రండి. అమ్మో అమ్మో అమ్మో, పరలోకానికి వెళ్ళిపోతుంది. అమ్మా అమ్మా అమ్మా, పరలోకానికి వెళ్ళిపోయింది. అమ్మా, అందరూ ఇప్పుడు దాకా నరకానికి వచ్చారు, చూసారుగా, పరలోకానికి వెళ్ళింది. అమ్మా అమ్మా. గ్రూప్ అంతా ఫోటో తెచ్చి పిల్లలు చాలా చక్కగా స్థితి ప్రదర్శించారు కదండి. నిజంగా మనం భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు మనకున్న వాటిని బట్టి చాలా సంతోషిస్తాం. వాటిని బట్టి ఆనందించొద్దు అని దేవుడు చెప్పట్లేదు, కానీ మొదటిగా మార్పు కావాలి, మారు మనస్సు కావాలి. మారు మనస్సు లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనేది అసాధ్యము. ధనవంతుడు తన ధనాన్ని బట్టి గర్వించాడు, తను వెళ్ళలేదు. అందగత్తె తన అందాన్ని బట్టి అతిశయించింది, తను వెళ్ళలేదు. యానసినటువంటి వారు సహజంగా మనకి పండుగల టైంలోనే కనపడుతూ ఉంటారు. వారు కూడా పండుగల టైంలోనే కనపడటం వల్ల దేవుని సన్నిధికి, దేవుని రాజ్యంలోనికి వెళ్ళారు. అలాగే రాజకీయ నాయకులు కానివ్వండి, ఎవరైనా కూడా భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషి తనకున్నదాన్ని బట్టి గర్వించడాన్ని బట్టి కానీ తనకున్నదాన్ని బట్టి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడం అసాధ్యం. మార్పు లేనిదే దేవుని రాజ్యంలో ప్రవేశం లేదు. ఆ విషయాన్ని మన పిల్లలు చాలా చక్కగా ప్రదర్శించారు. కాబట్టి విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరూ వారిని వారు పరీక్షించుకోవాలని మేము ఆశపడుతూ ఉన్నాం. మంచిది, దీని విషయమై మనందరము చిన్న ప్రాణం చేసుకున్నాం. పరిశుద్ధుగా, గొప్పగా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నిన్న నేడు రేపు మరణ మా దేవుడు నీకే నామానికి వందనాలు. మీరు ప్రేమించి ఈ క్రిస్మస్ అనేటువంటి పండుగను ఆధారం చేసుకుని జరిగించిన క్రిస్మస్ ఆనందం అనే ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లలు ప్రదర్శించిన స్కిట్ కొరకు మీకు వందనాలు. నిజమే ప్రభువా, అనేక పర్యాయాలు నాకేమి ఇబ్బంది లేదు, నాకు ఏ సమస్య వచ్చినా నన్ను ఆదుకునే వాళ్ళు ఉన్నారు, నా పిల్లదాంతో నేను ఏ సమస్యలైనా తీర్చుకోగలను అని అనుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. అందాన్ని బట్టి అతిశయిస్తాం. మనకు తెలిసినటువంటి అధికారులను బట్టి గౌరవం మనతో మనం అతిశయపడుతూ ఉంటాం. ఇలా ఎన్నో రకాలుగా వాటన్నింటిని బట్టి భూమి మీద ఏదో విధంగా నేను బాగానే ఉన్నాను అని అనుకుని బ్రతుకున్నాను, గడుపుతూ ఉన్నాను. కానీ ప్రభా, నా అంతం తర్వాత నేను ఏమవుతానో తెలియదు.
కానీ ముఖ్యంగా కావలసినది అంతము తర్వాత జరిగేదే కదా ప్రభా. యుగ యుగాలు యాతన పడాల్సిన స్థలంలోనికి మేమెవ్వరము వెళ్ళకుండా ఈ స్కిట్ ద్వారానైనా దేవుని బిడ్డల మాటల ద్వారానైనా ప్రభా మా మనస్సులో మా విధానం గ్రహించి వాటిని బట్టి ప్రభావాన్ని మార్చుకొని మీ సన్నిధిలో మారు మనసు పొంది ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకుంటూ మీరే మాకు కృప చూపించమని, మీరే సహాయం చేయమని, ఈ చిన్న ప్రార్థన పాఠశాలకి చేర్చుకునే ప్రతి దయచేయమని వేసునాలను అడుగు కొంచెం అవుతుంది. పిల్లరా ఇంకా కార్యక్రమం ఉన్నదండి. ఈ సమయంలో క్యాండిల్ సర్వీస్ జరిగించుకున్నాం. అందరికీ క్యాండిల్స్ వచ్చినాయని ఆశిస్తున్నాం. అందరూ ఒకసారి లేచి నిలబడినట్లయితే మనం క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. మన మధ్యలో ఉన్న జీరా అన్నయ్య పైకి వస్తారు, అలాగే సంసన్ గారు కూడా పైకి వస్తారు. దయచేసి సేవకురాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి పైకి రావాల్సిందిగా, సేవకురాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే దయచేసి పైకి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం. చివరిగా ముగించుకుందాం ఈ పాటతో, ఈ కార్యక్రమంతో ముగించుకుందాం. క్యాండిల్ సర్వీస్ చేసుకుందాం. దయచేసి సేవకులు కూడా పైకి రావాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. త్వరగా రావాలి, సమయం లేదు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది కాబట్టి త్వరపడి రావాల్సిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాను. We wish you happy Christmas. Happy Christmas. అందరూ లేచి నిలబడాలి, ఒకసారి లేచి నిలబడాలి, అందరూ లేచి నిలబడాలి. ఈ టైంలో పెద్ద వయసు వాళ్ళే చక్కగా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. రైట్, సేవకురాళ్ళు రాలేదు ఎవరు. అమ్మా కనికరమ్మ ఆంటీ గారు, పాస్టర్ గారు పైకి రావాలి, త్వరపడి రావాలి, త్వరగా రావాలి. ఎక్కడున్నారు అమ్మా? రండి, మీరు కూడా రండి, త్వరగా రాత్రి ఫాస్ట్గా. బంగారీ గారు త్వరగా రావాలి ఫాస్ట్గా. సేవకులు రాజారావు